పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మీడియాతో చిట్ చాట్ చేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైనది కవిత బెయిల్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కవితకు బెయిల్ ఎలా వచ్చిందో రేవంత్ రెడ్డి తనదైన లాజిక్ చెప్పారు. ఏంటి ఆ లాజిక్ అంటే, బీఆర్ఎస్కు బీజేపీకి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు మొన్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 8 పార్లమెంటు స్థానాలు వచ్చాయి, బీఆర్ఎస్కి ఒక్క పార్లమెంటు స్థానం కూడా రాలేదు. అంటే బీఆర్ఎస్ తన ఓట్లన్నీ కూడా బీజేపీకి వేయించుకుంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి కనీసం 7 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. 8 స్థానాల్లో 3వ ప్లేసులో ఉంది. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన లాజిక్. అందుకనే బీజేపీ పార్టీకి 8 స్థానాలు వచ్చాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు పడ్డందుకు గాను బీజేపీకి 8 పార్లమెంటు స్థానాలు తెలంగాణలో గెలిపించడంలో బీఆర్ఎస్ ఉపయోగపడిందనే కారణం చేతే కవితకు బెయిల్ ఇప్పించారు. కేంద్రంలో బీజేపీ సహకారం వల్లే, సిబిఐ ఈడీ సహకారం వల్లే కవితకు బెయిల్ వచ్చింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇదే వాదన తీసుకొస్తూ ఉంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయి, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 పార్లమెంటు స్థానాలు గెలవడానికి కారణం బీఆర్ఎస్ అని చెప్తూ వస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ది సిరిసిల్ల, తర్వాత మెదక్ పార్లమెంటు స్థానంలో కేసీఆర్ గజ్వేల్ ఉంటుంది, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కదా. తర్వాత సిద్దిపేట ఎవరు? హరీష్ రావు. ఇక్కడ చాలా బీఆర్ఎస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. హరీష్ రావు మెజార్టీ కూడా మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు, లక్షల్లో ఉంటుంది. పెద్ద ఎత్తున మెజార్టీని హరీష్ రావు సంపాదిస్తూ ఉంటాడు. సో సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల, మెదక్ ఈ సెగ్మెంట్లలో కూడా, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైంది అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి వెళ్ళిపోయింది. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన లాజిక్. అంటే బీఆర్ఎస్ కావాలనే తనంతట తాను తన ఓటు బ్యాంక్ మొత్తాన్ని బీజేపీకి కవిత కోసం అమ్మేసుకుంది అనేటువంటిది. నిజానికి ఇదే నిజమైతే, ఈ లాజిక్ ప్రకారం రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమైతే, బీఆర్ఎస్ పార్టీ తన గోతి తను తీసుకొని ఆ గోతిలో తన పార్టీని పొందబెట్టుకున్నట్టు లెక్క. ఎందుకు ఇంత పెద్ద మాట నేను అంటున్నానంటే, బీఆర్ఎస్ పార్టీకి మొన్న అసెంబ్లీలో 39 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. తెలంగాణ 2014 వచ్చిన తర్వాత 2 సార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ మొన్న మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది, కేవలం 39 స్థానాలు మాత్రం వచ్చాయి. కానీ ఓట్ బ్యాంక్ మాత్రం పెద్ద ఎత్తున వచ్చింది. కానీ పార్లమెంట్కి ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ చతికిలబడింది, ఓట్ బ్యాంక్ భారీగా తగ్గింది, సెకండ్ ప్లేస్కి బీజేపీ ఎదిగింది. నిజంగా ఇదే కంటిన్యూ తెలంగాణ ప్రజల్లో కనుక అవుతే రేపొద్దున అధికారం బీజేపీదా కాంగ్రెస్దా అన్నట్టు ఉంటుంది తప్ప, ఏది 2028 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా అది రేపొద్దున వాళ్ళకి లాభం జరగదు. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి లాభం జరగదు. బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా చాలా నష్టం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఓటు బ్యాంకు ఒక్కసారి వేరే పార్టీకి ఓటు వేయటం అలవాటైన తర్వాత, ఇంకా ఒక్కసారి సెంటిమెంటు అది టచ్ పోయిన తర్వాత, ఆ బంధం తెగిపోయిన తర్వాత ఖచ్చితంగా అది మళ్ళా తిరిగి వెనక్కి వస్తుందని నమ్మకం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక 40 ఓట్లు బీజేపీకి పోయాయనుకోండి మన పార్లమెంట్ ఎన్నికల్లో, దాంట్లో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ కోసం వచ్చేది 20 ఓట్లే. 20 ఓట్లుగా ఆ బీజేపీతో నిండిపోతాయి. ఒక్కసారి సెంటిమెంట్ కట్ అయిందంటే, ఒక్కసారి ఆ బంధం కట్ అయిందంటే తిరిగి వెనక్కి రావడం చాలా కష్టం. ఒకవేళ బీజేపీ లేవకపోతే, బీజేపీ నిర్మాణం జరగకపోతే, తెలంగాణలో బీజేపీ బలంగా పోటీ ఇవ్వలేకపోతే తప్ప, బీజేపీ ఎదిగితే, బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పోరాటం చేసి కాంగ్రెస్ వ్యతిరేకతను కూడగట్టుకొని, జనంలోకి వెళ్ళి మద్దతును కూడగట్టుకొని, మంచి ఎజెండాను తీసుకొని పోరాటాలు చేసి, నాయకత్వం పటిమను పెంచుకొని, ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ను పెంచుకొని చేయగలిగితే బీఆర్ఎస్ స్పేస్ని భర్తీ చేసి పడేస్తుంది. నిజానికి బీఆర్ఎస్ ఈ పని కనుక చేసుంటే బీఆర్ఎస్ తన పార్టీని తానే చంపుకున్నట్టు లెక్క. ఇది రాజకీయ ఆత్మహత్య అవుతుంది. కానీ నేనేమంటానంటే, నా ఉద్దేశం ప్రకారం కవితకు బెయిల్ ఎలా వచ్చిందంటే, మనీష్ సిసోడియాకి ఎలా వచ్చిందో కవితకు అలా వచ్చింది. దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మనీష్ సిసోడియా 18 నెలలు జైల్లో ఉన్నాడు కదా, కవిత మాత్రం 5.5 నెలలే జైల్లో ఉంది.
కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నాడు అని చెప్పి రాజుకి చెప్పారు. నిజమే. దానికి నా దగ్గర ఉన్న ఆన్సర్ అంటే ఏంటంటే, అంటే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యే నాటికి కేసు ఏదో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రోగ్రెస్ వేరు, అది ప్రాథమిక దశలోనే ఉంది. అప్పటికి ఇంకా నిందితులు పూర్తిగా దొరకలేదు, వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు దొరికిన నిందితులు చాలామంది అప్రూవల్గా మారలేదు. కానీ కవిత అరెస్ట్ అయ్యేపాటికి ఇదంతా జరిగిపోయింది. అసలు కవిత అరెస్టు జరగటమే లేటుగా జరిగింది. చాలా కాలం తర్వాత కవితని ఇంకా అరెస్ట్ చేయట్లేదండి, కవితని ఇంకా అరెస్ట్ చేయట్లేదు అని అన్న తర్వాత కవితను అరెస్ట్ చేశారు కదా. అది కూడా పిలిస్తే ఎంక్వైరీలకు పోనప్పుడు కదా అరెస్ట్ చేసింది. కాబట్టి కవిత అరెస్ట్ జరగడమే లేటుగా జరిగింది. కాబట్టి మనీష్ సిసోడియాకి ఎక్కువ కాలం జైలు అయింది, కవిత తక్కువ కాలం జైలు అయింది. అంతే తప్ప మనీష్ సిసోడియాకి ఏ గ్రౌండ్స్ కింద సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందో అదే గ్రౌండ్స్ కింద కవితకు బెయిల్ ఇచ్చింది. మనీష్ సిసోడియాకి బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది అంటే, ఇప్పుడు జీవించే హక్కును కాలరాయటం కదా, మీరు కేసును కావాలని జాప్యం చేస్తూ ఉన్నారు, మీరు ఈ కేసును దర్యాప్తు చేసినంత కాలం బెయిల్ ఇవ్వకుండా ఉండలేము కదా, అందుకని బెయిల్ ఇస్తున్నాం. ఇంకా ఈ కేసులు వాళ్ళ నిందితులు మాత్రమే, దోషులుగా నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, తొందరగా ఈ కేసుని పూర్తి చేయండి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా బీజేపీ ఒప్పందం చేసుకుందా? ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా బీజేపీ ఒప్పందం చేసుకుందా? నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా ఒప్పందం చేసుకుంటే కేజ్రీవాల్ కూడా బెయిల్ రావాలి. కాబట్టి ఆ గ్రౌండ్స్ కిందనే ఇవాళ కవితకు కూడా బెయిల్ వచ్చింది. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడలేము అనేటువంటిది నా ఒపీనియన్. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మంచి లాజిక్నే చెప్పారు. నిజంగా కూడా ఆలోచించాల్సిన రాజకీయ ఇది. సిద్దిపేటలో, గజ్వేల్లో, సిరిసిల్లలో కూడా ఈ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీకి వెళ్ళిపోయిందంటే, నాకున్న సమాచారం మేరకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం నిజంగానే కేసీఆర్ ట్రై చేశారు. కానీ బీజేపీ ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలే? ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా పోతేనే ఆ బీఆర్ఎస్ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ బీజేపీకి వస్తుంది. బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్గా తయారైంది అనుకోండి, ఇంకా బీజేపీ ఎప్పుడు సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా అని ఫస్ట్ ప్లేస్ రావడానికి కొట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ వెనకాల ఉండకుండా ఉండాలంటే బీఆర్ఎస్ అనే ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో చిన్న చిన్నగా కనుమరుగైపోవాలి. అదే బీజేపీ ప్లాన్. కాబట్టి బీఆర్ఎస్కి ఉపయోగపడే పనులు బీజేపీ చేస్తుంది అని నేను అనుకోలేను. మరి చూడాలి. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఒక లాజికల్గా చెప్పారు. మరి కవితకి బెయిల్ ఎలా వచ్చింది అనేది మాత్రం రాజకీయంగా 2 రోజులుగా చర్చ నడుస్తూ ఉంది. ఇంకోటి విషయం కూడా అడుగుతారు, ఇప్పుడు ఎప్పుడూ లేనిది ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మొత్తం ఢిల్లీ పోయారు, కవితకు బెయిల్ వస్తుంది వాళ్ళందరికీ ఎలా తెలుసు? 28 మంది ఏదైతే హరీష్ రావు, కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు, ఒక్క కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళంతా పార్టీ మారని ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీ పోయి కవితను స్వాగతం చేసుకొని తీసుకొచ్చారు. వాళ్ళందరికీ బెయిల్ వస్తున్న ముందే ఎలా తెలుసు? అంటే మనీష్ సిసోడియాకి వచ్చింది కాబట్టి కవితకు వస్తున్న ఒక ఎక్స్పెక్టేషనా అనేది ఇంకో లాజిక్ నడుస్తూ ఉంది. నేనైతే అనుకున్నాను మనీష్ సిసోడియాకి వచ్చింది కాబట్టి కవితకు కూడా వస్తున్న ఒక ఆశాభావంతో వెళ్ళుంటారు. ఆ రోజు తీర్పు రాబోతుంది కాబట్టి ఆ తీర్పు పాజిటివ్గా ఉండే అవకాశం ఉందనే కారణం చేత వెళ్ళారు అని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి కవిత బెయిల్ అనేది ఇంకా రాజకీయంగా ఎలాంటి సంచలనాలు జరుగుతాయి, ఎలాంటి సంచలనాలు మాట్లాడతారు అనేటువంటి.